హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే ఉమెన్స్ డే అండి. సో ఉమెన్స్ డే సందర్భంగా మేము ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ముందు రోజు. సో ఆ వీడియో నేను బ్లాగ్ చేశాను. సో అందరూ చూసేసేయండి, ఎలా ఉందో కూడా ఒక్కసారి కామెంట్ రూపంలో చెప్పేసేయండి. అలానే షేర్ చేయండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మొత్తానికైతే మేమైతే అందరం కలిసి ఒక చోట మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. సో చాలా బాగా అనిపించింది తెలుసా మాకు. ఈరోజు మన మహిళల శక్తిని మరియు మన సమాజంలో వారి పాత్రను గుర్తించడానికి సెలబ్రేషన్స్ చేస్తున్నాం. సో అయితే ఈరోజు చాలామంది మహిళలు కలిసి చాలా ముఖ్యమైన అంశాలు పంచుకున్నాం, కొన్ని ప్రేరణాత్మకమైన సెంటిమెంట్స్ షేర్ చేసాం. సో అదైతే ఇక్కడ జరగలేదండి. సో ఎంజాయ్ మాత్రం ఫుల్గా చేసేసాం మేమైతే మొత్తానికి. మన సమాజంలో మహిళల ప్రాధాన్యతను గుర్తించడానికి ఇలాంటి అవకాశాలు చాలా ముఖ్యమైనవి. ప్రతి మహిళ ప్రేరణ ఇచ్చే శక్తి కలిగి ఉన్నారు. సో అదండి మొత్తానికైతే. మొత్తానికైతే వీడియోలోకి వచ్చేస్తే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కలిసి వచ్చాము. సో చూశారు కదా, తంబోలా అయితే ఆడుతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కలిసి వచ్చామండి ఇక్కడికి. వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మాకు వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. వెల్కమ్ డ్రింక్ అంటే బాదం పాలు తాగేసాము, మంచూరియా స్నాక్స్ తినేసి సరదాగా కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని అందరం కలిసి కొద్దిసేపు, చాలా రోజులైంది కదా కలిసి, అందరం కలిసి ముచ్చట్లు పెట్టేసాం. అంత అయిపోయిన తర్వాత తంబోలా గేమ్ కండక్ట్ చేసాము. సో అందరికీ పేపర్స్ చించేసి అందరికీ పంచేసాము. సో అలా నెంబర్స్ చెప్తూ ఉంటున్నాము, అందరూ చూస్తున్నారు. సో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అండ్ హౌజీ అంటే జల్దీ ఫై అయితే లేదు ఇందులో. ఫస్ట్ లైన్ నేనే అలేఖ్య విన్ అయిపోయాను. సెకండ్ లైన్ వచ్చేసి లత, థర్డ్ లైన్ వచ్చేసి ఇంకొకళ్ళు, ఫోర్త్ ఇంకా హౌజీ వచ్చేసి ఈ ఊరి కోడలు, కొత్త కోడలు తను. ఇంకా మేము లక్కీ డ్రిప్ తీసేసాము తర్వాత. సో సిహెచ్ మంజుల ఆంటీ వచ్చేసింది లక్కీ డ్రిప్ ఫస్ట్. సో అలా ఇంకొకటి కాయిన్ గేమ్ ఇంకొకటి కనెక్ట్ చేసాము. సో అందరికీ కాయిన్స్ పంచారు. అది అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర లీస్ట్ నెంబర్ ఉందో వాళ్ళు విన్ను, ఎవరి దగ్గర హై నెంబర్ ఉందో వాళ్ళు విన్ను. సో నేనైతే విన్ అవ్వలేదు, ఓన్లీ ఒక్క దాంట్లోనే విన్ అయ్యాను. సో అది సంగతి. అందరికైతే గిఫ్ట్స్ ఉన్నాయి. సో అలా ఎంజాయ్ చేస్తూ రీల్స్ చేసుకుంటూ ఫన్నీగా కామెడీగా జోక్స్ వేసుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా జరిగింది ఈ మహిళల దినోత్సవ వేడుకలైతే. సో నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం
సో అలా మేము కూడా కొంచెం డ్యాన్స్ వేసాము, రాకపోయినా కానీ బట్ ట్రై చేసాము, అందరం కలిసి వేసాము. సో చాలా బాగా అనిపించింది. కేక్ ఇక ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కదంటే కేక్ తెప్పించేసుకున్నాం. అన్ని జోక్సేనండి. హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పిపోయి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పాను నేను కూడా. మొత్తానికి అయితే సూపర్గా జరిగింది. ఊరికైతే అన్నీ ఫన్నీ ఫన్నీ జోక్సే మొత్తం. మహిళల దినోత్సవ సందర్భంగా ఒక సందేశం ఉంది. హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్ మీకు. అయితే ఈరోజు మనం ప్రపంచంలోని ప్రతి మహిళా శక్తిని, సాధనాలను మరియు సంస్కృతిని గౌరవించి శ్రద్ధ వహిస్తున్నాం. మహిళలు మన సమాజంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు కుటుంబంలో, వృత్తిలో, రాజకీయాల్లో మరియు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్నారు. కానీ ఇంకా సమానత్వం సాధించటానికి మనం అంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళ ప్రేరణ ఇచ్చే శక్తి కలిగిన వారు మరింత అవగాహన, గౌరవం మరియు అవకాశాలు అందుకోవాలి. ఈరోజు మనం మహిళల సాధనను సెలబ్రేట్ చేస్తూ వారి అందమైన ప్రయాణాన్ని గుర్తించాలి. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అందరికీ కూడా. సో మా అత్తయ్య గారికి అండ్ మా తోటి కోడలికి అండ్ మా అమ్మకి అండ్ మా అమ్మమ్మకి అండ్ మా చెల్లెలిద్దరికి అండ్ మా ఆడపడుచుకి, మా కుటుంబ సభ్యులు అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ కూడా మా సుజాత నగర్ గ్రామ ప్రజలందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. మహిళలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అలా జరిగిందండి. అయితే ఫొటోస్ దిగేవాళ్ళు దిగుతున్నారు. అత్తాకోడళ్ళు, తోటి కోడళ్ళు, సిస్టర్స్ అందరం కలిసి అలా ఫొటోస్ దిగుకుంటూ ఎంజాయ్గా ఫన్నీగా ఉన్నామండి. ఆ లోపులోనే మా ఊరి సుజాత నగర్ అయిన ఎం రమాదేవి మేడం గారైతే వచ్చారండి, ఎస్ఐ మేడం. సో ఆమె కూడా ఒక మహిళే కదా అండి. సో తనతో కూడా మేము కేక్ కటింగ్ అయితే చేపించేసాము. సో ఈ రంగంలో కూడా చాలా బాగా అనిపించిందండి. చాలా ఎంత మంచిగా మాట్లాడిందండి, చాలా బాగా మాట్లాడింది మేడం గారు అయితే. సల్యూట్ కొట్టొచ్చు. శివంగివే అనే సాంగ్ మాత్రం డెడికేటెడ్ టు ఈ ఎస్ఐ మేడం గారి కోసమేనండి. సో మాకైతే బాగా నచ్చింది. అందరితో కూడా చాలా చక్కగా మాట్లాడింది. కేక్ కటింగ్ చేసాము, సరదాగా అలా కొద్దిసేపు మాట్లాడారు. సో ఆ మేడం గారికి కూడా మేము సన్మానం చేశాము. ఎందుకంటే ఆ మేడం గారు కూడా మహిళే కదా అండి. సో ఆ మేడం గారికి కూడా మా దగ్గర నుంచి ఒక చిన్న సన్మానం, అంటే ఒక చీర, ఫ్రూట్స్ అలా ఇచ్చి ఒక సన్మానం చేశాము చిన్నది. సో మీరు ఇక్కడ రెడ్ కలర్ క్లాత్స్ కనిపిస్తున్నాయి, అది వాస్వి క్లబ్ తరపు అండి. సో వాస్వి క్లబ్ మా సుజాత నగర్ వాస్వి క్లబ్ అండి. సో దానికి సంబంధించిన వీడియో ఇక్కడ మహిళల ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. సో అలా జరిగినాయండి. మేమైతే ఫొటోస్ దిగాము, చాలా బాగా అనిపించింది. నాకైతే పోలీస్ అంటే చాలా బాగా ఇష్టం అండి. లేడీ పోలీస్ అంటే ఇంకా బాగా ఇష్టం, బాగా అనిపించింది. అలా మా ఊరి సుజాత నగర్ గ్రామంలో అయితే వాస్వి క్లబ్ అంటే వనితా క్లబ్ ఆధ్వర్యంలో
ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము వాసవి మాతని అయితే పూజించి నమస్కరించామండి. ఆ తర్వాత స్టార్ట్ చేసాం. సో మా ఊరి ఎస్ఐ అయిన ఆ రమా మేడం గారికి కూడా మేము ఒక చిన్న సన్మానం అయితే చేశాను. చెప్పా కదా, చీర అలా పెట్టేసేసి సన్మానం అయితే చేసాం. అందరం కలిసి కూడా చాలా హ్యాపీగా ఉంది. తను కూడా చాలా హ్యాపీగా ఉంది, ఆ మేడం గారు కూడా. సో అందరం కలిసి ఫోటో దిగాము. మొత్తానికి అయితే అసలు మన మహిళలు ఎన్ని రంగాల్లో ఉన్నారంటే చాలా అనేకమైన రంగాల్లో ఉన్నారు. పోలీస్, డాక్టర్, హౌస్ వైఫ్ అండ్ టీచర్, లాయర్, ఎన్నెన్ని వృత్తుల్లో ఉన్నారు. చాలా రంగాల్లో ఉన్నారు. ఇంకా అలా కొనసాగాలని కోరుకుంటూ మీ అలేఖ్య అనిల్ వ్లాగ్స్. సో మొత్తానికైతే మేము బిర్యానీ తిన్నామండి. బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ. సో చాలా బాగా అనిపించింది. మేమైతే మొత్తానికి బిర్యానీ తిన్నాం. ఇక మేము అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి లక్కీ ట్రిప్ తీసారంటే లాస్ట్లో, అది రొమాంటిక్ వచ్చింది. సో ఇక చూసారా, మా బాబు పక్కనే ఉన్నాడు. పాపం వాడే గేమ్స్, నేను వీడియో తీస్తుంటే వాడే నాది కరెక్షన్ చేసిండు. ఫస్ట్ లైన్ రావడానికి కారణం నా కొడుకు. సో నా కొడుకే ఇచ్చింది నాకు ఫస్ట్ గిఫ్ట్. ఉమెన్స్ డే రోజు సందర్భంగా ఫస్ట్ నాకే వచ్చింది. ఇక్కడ కూడా ఫస్ట్ గిఫ్ట్ నా కొడుకు చేత వచ్చింది. సో వాసవి క్లబ్ తరపున మెంబర్స్ కూడా ఇచ్చారు. ఇక అలా ఓపెన్ చేసి చూపించాను. ఏం లేదండి, ఫర్ ఎవర్ టుగెదర్. సో బాగుంది గిఫ్ట్ అయితే. కానీ నేను తర్వాత చూపిస్తాను ఆ గిఫ్ట్. సో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్, ప్రతి ఒక్కరికి విన్ అయిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చేసారండి. సో మేము కూడా మా తరపున దుప్పకుంట్ల పూర్ణచందర అండ్ సన్స్ తరపున మేము మా ఫ్యామిలీతో, అంటే మా తోటికోళ్ళు, మా అత్తయ్య గారు, నేను కలిసి మా సుజాత నగరంలో కొత్త కోడలైన తనకి మేము చీర అండ్ పండ్లు పెట్టేసేసామండి. సో గిఫ్ట్గా ఇచ్చాము. ఒక చిన్న సాంగ్ అండి. శివంగివే శివంగివే తలవంచే మగజాతి నీకే, నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ. సో నాకు పాడటం రాదు, బట్ ట్రై చేశాను. ఎందుకు పాడానంటే మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క మహిళ కూడా శివంగులేనండి. వాళ్ళ టాలెంట్స్ ఎన్నో ఉన్నాయి, వాళ్ళు ఇంకా గుర్తించలేకపోతున్నారు. ఇంకెవరైనా ఉంటే గుర్తించండి, ఆ టాలెంట్స్ని బయట పెట్టండి. ఓకే, ప్రతి ఒక్క వర్కింగ్ ఉమెన్ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా సరే శివంగులే అండి. ఈ పాట అనేది ఈ శివంగులకి అంకితం అండి. ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ పాట అంకితం అండి. సో చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేసాము. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బై బై ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం అండి. అందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే.